ఇలా మార్నింగ్ లేసే కొద్దికి అలా ఇలా వాకింగో, జాగింగో చేసేసి నడుమిరిగేటట్టు ఎక్సర్సైజ్ అయితే చేసేసి అలా ఒక హాఫ్ అన్ అవర్ అనమాట. ఎవ్రీడే ఇలా అయితే ఏదో ఒకటి చేయడం అనమాట కామన్ అనమాట. సో మీరు చూస్తూ ఉంటారు కదా! మీరెంతమంది చేశారేంటి అనేది కామెంట్ చేయండి. సో ఎవ్రీడే చేసినా కూడా మరీ ఎక్కువ అయిపోద్ది. సో అప్పుడప్పుడైతే ఇలా అయితే చేస్తూ ఉంటాం అనమాట. ఎవ్రీడే చేస్తూ ఉంటానులేండి, ఊరికే అలా అన్నాను. సో ఎక్సర్సైజ్ అయితే నడుమిరిగే వరకు, కాలు ఇరిగే వరకు అట్లా ఇట్లా మొత్తానికైతే కంప్లీట్ చేసేసాను. సో ఆ తర్వాత అయితే మనకి తెలిసిందే కదా! సో ఇంకా గిఫ్ను అవి ఇవి ఉంటాయి. ఎవ్రీడే రొటీన్ లైఫ్లో అయితే ఇలాగే ఉంటాయి అనుకుంటున్నాను. ఎక్సర్సైజ్ అనేది మనకి చాలా మంచిది. సో ఇలాగైతే చేయండి. ఎక్సర్సైజ్ వల్ల మనకి హెల్త్ ఇష్యూస్ కూడా చాలా తగ్గుతాయి. సో ఫస్ట్ అయితే నేనైతే హాకీ ప్లేయర్ని అనమాట. సో అప్పుడు వెళ్తూ ఉన్నాను కానీ బట్ ఇప్పుడైతే అన్నీ ఆపేసాను. సో ఆ తర్వాత ఎక్సర్సైజ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత డైలీ రొటీన్లో అయితే నాకైతే ఎవ్రీడే మార్నింగ్ ఇలా డ్రింక్ అయితే తీసుకోవడం అలవాటు అనమాట. డ్రింక్ అంటే ఏదో ఆల్కహాల్ అనుకోవద్దండి, అదైతే సీడ్స్ అనమాట. సో ఇదైతే తీసుకున్న తర్వాత టిఫిన్కి అయితే కిందకైతే వెళ్ళిపోతాము. టిఫిన్ అయితే తినేసిన తర్వాత ఇంకా రొటీన్ లైఫ్ అలా ఇలా జ్యూస్ ఇవి ఇవి తాగడం అలవాటు అనమాట నాకైతే. సో ఇదైతే ఇదేంటి టమోటా ఇది ఉంది కదా, టమాటో జ్యూస్ ఉంది కదా, టమాటో జ్యూస్. సో సండే అయితే మా దాంట్లో అయితే పొంగల్ పెడతారనమాట. పొంగల్ అయితే పెట్టారు. సో పొంగల్ అయితే నేను ప్లేట్లో అయితే పెట్టుకొని రూమ్కి అయితే తీసుకొచ్చేస్తాను. ఆఫ్టర్నూన్ అయితే పప్పు, రైస్, ఆ తర్వాత దాల్ ఏదో ఒకటి పచ్చడి ఉంటుంది. ఎవ్రీడే ఉండదు, అప్పుడప్పుడు ఉంటుంది. ఆ తర్వాత అయితే సండే కాబట్టి బిర్యానీ అయితే కామన్గా ఉంటుంది. ఆఫ్టర్నూన్ అయితే మేము అది అయితే తినలేదు. మేము చేసుకున్న దాన్ని మేము ప్రిపేర్ చేసుకున్న దాన్ని తిన్నామన్నమాట. సో ఇదనమాట ఫైనల్గా డైలీ రొటీన్. ఓకే అండి, బై బై. థ్యాంక్ యూ సో మచ్ ఫర్